హాయ్ ఫ్రెండ్స్, ఇది అనదర్ రీజనింగ్ వీడియో. సో ఇక్కడ ఇంకొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్ ఏ ఆర్ బి, ఆల్ ఏస్ ఆర్ బి, ఓకే, ఆల్ బీస్ ఆర్ సి. సో కంక్లూషన్ ఏంటి అంటే ఆల్ సి ఆర్ ఏ, ఫస్ట్ వన్ ఆల్ ఏ ఆర్ సి, సెకండ్ వన్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అంటే ఓన్లీ ఫస్ట్ వన్ ఫాలోస్, బి ఓన్లీ సెకండ్ వన్ ఫాలోస్, సి బోత్, డి నన్. ఓకే, ఇది క్లియర్ క్వశ్చన్. సో ఇప్పుడు ఈ వెన్ డయాగ్రామ్స్తో అయినా సరే, ఇలా ఆల్ఫాబెటిక్ సిలోజిమ్స్తో అయినా సరే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి రీజనింగ్లో. సో దీన్ని ఈజీగా ఎలా చేసి మనం సాల్వ్ చేయొచ్చు అని అంటే, సో ఫస్ట్ ఆల్ ఏస్ ఆర్ బి. సపోజ్ నేను ఇది ఏ అనుకుంటున్నా, సో ఇది ఆల్ ఏస్ ఆర్ అండర్ కమ్ బి, ఇది బి. ఓకే, ఏస్ అనేవి బిలో ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ బి ఆర్ సి, ఇది బి కదా, ఇది సి. సో ఆల్ బీస్ ఆర్ సి. ఓకే, ఇది సి, ఇది బి, ఇది ఏ. ఆల్ ఏ ఆర్ బి, ఆల్ బీస్ ఆర్ సి. సో ఫస్ట్ కంక్లూషన్కి వద్దాం. ఆల్ సి ఆర్ ఏ. ఇక్కడ ఆల్ ఏ అనేవి సికి కింద వస్తున్నాయి కానీ బట్ అన్ని సి అనేది ఏ కిందకి రావట్లేదు. ఓకే, సో దిస్ వన్ ఈజ్ అ రాంగ్. ఆల్ ఏ ఆర్ సి, ఎస్ ఆల్ ఏ, ఆల్ ఏ అనేవి సి కాబట్టి ఇది కంక్లూజన్ అనేది రైట్. సో దీన్ని బట్టి మనకి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఓన్లీ సి ఫాలోస్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫైండ్ అవుట్ ది ఆడ్ వన్. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. సో ఆడ్ వన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ ఏ 597, ఆప్షన్ బి 786, ఆప్షన్ సి 669, ఆప్షన్ డి 898. ఈ 4 నెంబర్స్తో ఆడ్ వన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ మనకి లాస్ట్ డిజిట్లో 3 నెంబర్స్కి ఆడ్ వన్ ఉంది, 1 నెంబర్కి ఈవెన్ ఉంటే ఈవెన్ వన్ ఈజ్ ద ఆడ్ వన్. నెక్స్ట్ అలా కాకుండా వేరే క్వశ్చన్లో 3 నెంబర్స్కి లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉండి ఒకటి ఆడ్ నెంబర్ ఉంటే దట్ ఈస్ ద ఆడ్ వన్. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ దాంట్లో 7 ఈజ్ ద ఆడ్ నెంబర్, 6 ఈజ్ ద ఈవెన్, 9 ఈజ్ ద ఆడ్, 8 ఈజ్ ద ఈవెన్. సో రెండు సేమ్ ఉన్నాయి, 1:1 రేషియో, 2:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి సో మనం ఇక్కడ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి కేసెస్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ కూడా చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ 5 + 9 + 7 ద 21. ఓకే, నెక్స్ట్ వన్ 7 + 8 + 6, 8 + 7 ఎంత 15, 15 + 6 21. నెక్స్ట్ 6 + 6 + 9 21, 8 + 9 + 8 25. సో ఇట్లా సమ్ చేసినప్పుడు డిజిట్స్ని మనకి 3 నెంబర్స్ అనేవి సేమ్ వచ్చాయి. సో 25 అనేది ఆడ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి 898 ఈజ్ ద ఆడ్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఒక డయాగ్రామ్లో. సో ఇది ఒక డయాగ్రామ్ అనుకుంటున్నాను. ఓకే, ఒక డయాగ్రామ్ వేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ డయాగ్రామ్లో. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఏ 10, బి 12, సి 15, డి 20. సో మనకి స్క్వేర్ రాంబస్ అన్నా కూడా మనకి సేమ్ వస్తుంది. ఓకే, సపోజ్ నేను స్క్వేర్ తీసుకున్నా, స్క్వేర్ ఇలా ఉంది. ఓకే, ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేస్తామని అంటారు. సో 1 2 3 4. సో మనకి స్క్వేర్లో ట్రయాంగిల్స్ ఫామ్ చేయాలంటే ఇలా బాక్సెస్ ఉన్నాయి కదా, దీన్ని డబల్ చేయాలి. 4 + 4 8. సో దీంట్లో 8 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. ఓకే,
ఇలా. నెక్స్ట్ ఇంకొకటి ఇలా ఇస్తారు మనకి, ఇలా. ఈ మోడల్. సో ఇలా వచ్చినప్పుడు ఇది స్క్వేర్స్ కాదు, సారీ, ఇక్కడ ట్రయాంగిల్స్ ఇలా 1 2 3 4, దీనికి డబల్ చేయాలి. 4 + 4 = 8. 1 2 3 4 5 6, 6 + 6 12. సో ఇక్కడ 12 అనేవి ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి 1 2 3 4 అంటే 4 4 డబల్ చేస్తే ఎంత, 4 + 4 8 ట్రయాంగిల్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఇది ఒక 1, ఇది 1, 1 + 1 2, సో 8 + 2 = 10. సో ఈ డయాగ్రామ్లో మనకి 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి లైక్ క్వశ్చన్ చెప్తాను చూడండి ఒకసారి. A = B > C > D = E <F <or G. ఓకే, ఆప్షన్స్ అనేవి C, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఓకే, సో చాలామంది కన్ఫ్యూజ్ పడతారు ఇలాంటి మోడల్ క్వశ్చన్స్కి. సో దీన్ని మీకు ఈజీగా నేను చెప్తాను. మనం ఒక రూల్ ఉంది, అది దానికి ఎలా ప్రిఫరెన్స్ రూల్ అనేది ఒకటి ఉంది, అది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసామంటే ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో రూల్ ఏంటంటే గ్రేటర్ దాన్ = ఈజ్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు. దిస్ ఈజ్ ద రూల్. సపోజ్ ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఫస్ట్ గ్రేటర్ దాన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు. అది ఏ సెంటెన్స్ అయినా ఏ నెంబర్ అయినా కూడా మనం గ్రేటర్ దాన్కి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ లెస్ దాన్ ఉన్నా కూడా ఫస్ట్ లెస్ దాన్కి. ఈ 3 ఉన్నప్పుడు వీటికి ఆర్డర్ వైజ్గా 1 2 3గా మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఈ రూల్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే మనం ఈజీగా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సపోజ్ A > B > C. సో దీన్ని నేనేమంటున్నాను, A < C అంటున్నా. ఇది రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతున్నా. సో ఆబ్వియస్లీ ఇది రైట్. ఎందుకంటే మనకి ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది 2 ఉన్నాయి సింబల్స్. సో మనం దీనికి ఇవ్వద్దు ఫస్ట్ ప్రయారిటీ, దీనికి ఇవ్వాలి. కాబట్టి A గ్రేటర్ C కాబట్టి ఈ A గ్రేటర్ C అనేది రైట్ అవుతుంది. ఓకే, సో సేమ్ అలానే ఈ క్వశ్చన్లో మనకి సపోజ్ చూద్దాం ఇప్పుడు. A < B = C < D అని ఉంది. ఓకే, సో మనం నేర్చుకున్న ఈ రూల్స్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, గ్రేటర్ దాన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గ్రేటర్ దాన్ వైజ్ ఉంటే ఈ లైన్ ఉంటే మనం లెస్ దాన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. ఈక్వాలిటీ మనం ఫస్ట్ వీటి ప్రిఫర్ చేయాలి కదా. సో ఈక్వాలిటీకి ప్రిఫరెన్స్ లేదు. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వలేము, ఆ స్టేట్మెంట్ అనేది రైట్ అవ్వదు. సో ఇప్పుడు మనం A = B < C < D = E <F <or G. సో ఈ 4 ఆప్షన్స్లో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అని మన క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ వైజ్గా చెక్ చేసుకుందాం. C <E, గ్రేటర్ దాన్ E. ఓకే, C గ్రేటర్ దాన్ E అంటున్నాడు. ఓకే, బట్ ఇక్కడ ఏంటి మనకి C గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు D = E. సో గ్రేటర్ దాన్ అనేది లేదు ఇక్కడ. మనం ప్రిఫరెన్స్ ఇచ్చేదైతే గ్రేటర్ దాన్కి, బట్ మనకి ఇక్కడ గ్రేటర్ దానే లేదు. సో గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు వాడు, మనకు కావాల్సింది గ్రేటర్ దాన్ ఆప్షన్లో ఇచ్చాడు. సో ఇది కాదు, ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ B, E గ్రేటర్ దాన్ A. E అనేది గ్రేటర్ దాన్ A అంటున్నాడు, ఇక్కడ E ఉంది. ఓకే, A గ్రేటర్ దాన్ E గ్రేటర్ దాన్ A కాదు. A అనేది పెద్దది E కంటే,
అంటే ఈ అనేది చిన్నది ఏ కంటే, బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈఏ పెద్దది ఏ కంటే అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. నెక్స్ట్ ఎఫ్ గ్రేటర్ దాన్ సి. ఓకే, ఎఫ్ ఇక్కడ ఉంది, ఎఫ్ గ్రేటర్ దాన్ సి. అసలు ఎఫ్ ఏమో ఇక్కడ సి ఏమో ఎఫ్, సి గ్రేటర్ దాన్ ఎఫ్, బట్ ఎఫ్ అనేది గ్రేటర్ దాన్ అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ బి గ్రేటర్ దాన్ ఈ. సో మనం ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసినట్టయితే బీకి ఈకి మధ్యలో ఎన్ని బీకి ఈకి మధ్యలో సి అండ్ డి ఉన్నాయి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు. సో ఈ 3 సింబల్స్ ఉన్నప్పుడు మనం దేని ప్రిఫరెన్స్ ఇవ్వాలి, గ్రేటర్ దాన్కి. సో బీ గ్రేటర్ దాన్ ఈయే కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఇది ఒక్కటి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా మనం ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.